వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వాగనుశాసన ఆదికవి బిరుదాంకిత శ్రీ నన్నయ భట్టారక విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ద్వితీయాశ్వాసము రెండవ భాగము. శ్రీమన్నారాయణుండు గరుడునకు ప్రసన్నుండగుట ఇంద్రుడు గరుడునితో స్నేహించుట అని ప్రసన్నుండై ఆనతిచ్చిన యాదిదేవుండగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడండిట్లనియే. అమృతాసనంబు చేయకును దేవా నా కజరామరత్వంబు నందుటయును అఖిల లోకంబులకగ్రణివైన నీ అగ్రంబునందు నిన్నధిక భక్తింగొలుచుచు నునికింగోరితింగరుణుతో దయసేయి ముద్దత దైత్యభేది ఎనవడు వానికి నభిమతంబులు ప్రీతుండై ఇచ్చి హరి ఇట్టులనియే. నాకు ననఘ వాహనంబవై మహాధ్వజమవై యుండుమనినం భక్షీను ప్రసాదమనుచు మ్రొక్కిపరచే నంతనాతని మీంద వజ్రమెత్తి వైచ వాసవుండు అరియును నంబరముననగ్ని కణంబులు చెదరం బరదెంచి పక్షిరాజు పక్షంబులు దాంక వచ్చినంజూచి గరుడండు నగి నీ చేయు వేదన నన్నుందాంక నోపదు. నీవు మహాముని సంభవంబవగుటను దేవేంద్రునాయుధంబవగుటను నిన్ను నవమానింపంగాదు. గావున మదీ ఐకపర్ణ సకల ఛేదంబు సేయుము. నాయందు నీ శక్తి ఎంతి అయనిన సకలభూత సంఘంబెల్ల నాతని పర్ణంబుల సుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగిడిరి. సురేంద్రుండును నవ్విహగేంద్ర మాహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరువంది ఇట్లనియే. నిరుపమాన శౌర్య నీతోడంజెలిమి సేయంగ నాకభీష్టమైనదియు నిట్టి విక్రమంబు నిట్టి సామర్థ్యంబుంగలది యొరులకి జగంబునందు అమరుండ వజరుండ వజితుండ వమేయుండవు నీకు నమృతమది ఏల ఖగోత్తమ దీని నొరులకిచ్చిన నమరులకును వారసాధ్యులగుదురు పౌరన్. నీ ఒరులకు నీ అమృతం బీవలదు నాకు మగుడనిచ్చిన నీకిష్టావాప్తి అగు విధంబేం గావించెదననిన హరికి గరుడండనియన్. ఏను మదీయ మాతృదాసీత్వ నిరాసార్థం బురగులకమృతంబు దెచ్చి ఇత్తునని కాద్రవేయులతో నొడివి వచ్చినవాండ నీ అమృతంబు గొనిపోయి వారలకిచ్చి మదీయ జననీ దాస్యంబుం బాచికొనిన నురగలీ అమృతంబు ఉపయోగింపకుండ ముందర నీవు గొని చనుమనిన నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి నీ బలపరాక్రమంబులు వినవలతుంజెప్పుమనిన నయ్యింద్రునకు గరుడండిట్లనియే. పరనిందయునాత్మగుణోత్కర పరికీర్తనముంజేయంగానుచితమె సత్పురుషులకైనను నీకచ్చెరువుగ నా కల తెరుంగుంజెప్పెదంబ్రీతిన్ స్థావర జంగమ ప్రవితతంబగు భూవలయంబునెల్ల నా లావునంబూని తాల్తు నవిలంఘ్య పయోధి జలంబులెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్నిజపక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమ త్రిమ్మరి వత్తున్ ద్రివిష్టంబులన్ అని చెప్పిన గరుడని జవసత్వ సామర్థ్యంబులకు మెచ్చి సంతసిల్లి నీవు నాతోనెప్పుడు బద్ధసఖ్యుండవై ఉండవలయునని వెండియు దేవేంద్రుడు గరుడనికిట్లనియే. నాకభిమతమొనరించితి నీకిష్టము చెప్పికొనుమనిన దుర్మదులై మాకిట్లహితముంజేసిన యా కద్రువపుత్రులసనమయ్యడు నాకున్. భవదభిరక్ష్యములగు నీ భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్ దివిజాధిపనీ కెరింగింపవలసనీ యాజ్ఞ నాకుంబడయంగవలసన్ అని గరుడండు దనకు నురగ భోజనత్వంబు సురపతి చేతం బడసి తదనుగమ్యమానుండై యురుగుల యొద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తహరణంబున నమృత కలసంబు నిలిపి యురుగులకుంజూపి ఇట్లనియే. అనిమిషనాథ సుగుప్తమైన అమృతము దెచ్చి మీకు నిశ్చితి నస్మజ్జననీ దాస్యము వాసను దినకర పవనాగ్ని తుహిణీ దీప్తుల కరిగాన్. మీరలు స్నాతాలంకృతులరై వచ్చి దీనినుపయోగింపుండని పంచి తల్లిందన వీంపెక్కించుకొని విహగేంద్రుండొరగులకదృశ్యుండయ్యున్న సురేంద్రు వీడ్కొని చెనియే. ఇట యురగులును అమృతోపయోగ కుతూహలంబున నొండొరులంగడవంగృత స్నానాలంకృతులై చనుదంచుటకు ముందర అమరాధిపుండ అమృతముంగుని అమరావతి కరిగి తొంటి అట్టుల సుస్థానమున నవచలిత రక్షాక్షముండై రక్షించుకొని సుఖస్థితి నుండెన్. అంతన యురగులను అమృతంబుపయోగింపంగానక దానియున్న స్థానంబని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటంజేసి నాటంగోలె ద్విజిహ్వులు నాంబరంగిరి అమృత స్థితింజేసి దర్భలు పవిత్రంబులయ్యే.
ఈ సౌపర్ణాఖ్యానము భాసురముగ వినిన పుణ్యపరులకు నధిక శ్రీ సంపదలగు దురిత నిరాసంబగుం వాయు నురగ రక్షోభయముల్. ఇట్లురగుల అమృతంబుపయోగింపంగానక చనిన శేషుండు తన తల్లియుందమ్ములుంజేసిన యధర్మంబునకు నిర్వేదించి వారల విడిచి కడునిష్ఠతో గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబులాదిగాంగల పుణ్యస్థానంబులందనేక సహస్ర వర్షంబులు బ్రహ్మనుద్దేశించి తపంబు చేసిన బ్రహ్మయుం ప్రత్యక్షంబై వరంబు వేడుమనిన శేషుండిట్లనియే. బ్రహ్మయనుజ్ఞ వలన శేషుండు భూభారంబు దాల్చుట. తల్లియు నా సహోదరులను మూర్ఖులై ధర్మువు నుచితంబుందప్పి వినతకా వైనతేయనకపకారములు చేసిరెప్పుడు వారు సహింపకెగ్గు చేయుదు రేను రోసితి వారితోడి పొత్తొల్లన్ దపంబు చేయుచు శరీర భారంబు విడిచెదం బరమేష్ఠి యనబుడు నాతని సమబుద్ధి కజుండు మెచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండ వఖిలంబు దాల్పనోపు నట్టి ధైర్యుతుండ విది అనన్య విషయమిమ్మహీ భారంబు నీవ తాల్పవలయు నిష్ఠతోడ. వినతకునాత్మజుండైన వీరుండు కశ్యప వాలాఖిల్య సన్మునుల వరంబుగన్న ఖగముఖ్యుండు వాసవు నోర్చియున్న సద్వినుత బలుండు కావున వివేకమునన్ వినతా తనూజుతో ఘనముగన్ జెల్మిసేయుమిది కార్యము నీకు భుజంగమేశ్వర అని బ్రహ్మ నియోగించిన శేషుండశేష మహీభారంబు దాల్చి గరుడనితో బద్ధ సఖ్యుండైయుండే. ఇట వాసుకియుందల్లి శాపంబున జనమేజేయు చేయు సర్పయాగంబునందయ్యుడు సర్పకుల ప్రళయంబునకు వెరచి తన బాంధవుల నైరావతాది సహోదరుల రావించి విషణ్ణ హృదయుండై ఇట్లనియే. వాసుకి తల్లి శాపమునకు వగచుట. చిరముగ బ్రహ్మకుందపముసేసి అనంతుండనంత ధారుణీభర గురుకార్యయుక్తుండై పన్నగ ముఖ్యుల పొత్తువాసి చెచ్చెరందనయంత నుండి మదింజేచ్చి తలంపండై ఒక్కనాండు దుర్భరతర దంతసూకకుల భావి భయ ప్రవిఘాత కృత్యముల్. మరి అమృత మథనంబునాండు మంధర మహానగంబునకు నేత్రంబనైన నా క్లేశంబునకు మెచ్చి అమరులెల్ల బితామహం ప్రార్థించి నాకు నవ్యత్వంబును సకల భయ విమోక్షణంబునుగా వరంబిప్పించిరైనను జననీ శాపంబున నురగొకల ప్రళయంబగుటకు మనోదుఃఖంబు దుస్సహంబయ్యుండు దాని నుడిగించునుపాయం బెద్ది ఏమి సేయువారమని చింతించుచున్నయన్నాగరాజునకు నాగకుమారులు అత్యుద్ధతులై ఇట్లనిరి. జనమేజయుని చేయు సర్పయాగమునకు విఘ్నమందరము గావింత మతండు ధర్మార్థిగావున దారుణీసురులమై ఎడుగుదమిదియుంజేయకుమనియును గొందరమతనకింగూర్చు మంత్రులమునై ఈ క్రతుక్రియంజేసి ఇహపరముల కగుంబెక్కు దోషంబులని హేతువులు సూపి యుడిగింతమందరమొక్కమొగిన భక్ష్యభోజ్య లేహ్య పానీయముల మీంద సదములోని విప్రజనుల మీంద వెగడు పడంగం బారి వెరపింత మొజ్జలు తత్ప్రయోగ విధులు దప్పిపరవ అనిన వారలలోంగొందరు బుద్ధిమంతులైన భుజంగ ముఖ్యులిట్లనిరి. ఇవి మీకన్నియుంజేయంగనవునని తలంపకుండు భూసురాహుతి మంత్రోద్భవ దారుణ దహనశికల్ గవిసిన నెద్దియును జేయంగా నెడగలదే అనిన విని నాగరాజానుజుండైన ఏలాపుత్రుండిట్లనియే. సేపమిచ్చునాండు జననియుత్సగంబునందు నిద్రవోయినట్లయుండి యమరవరుల కజునకైన అన్యోన్య సంభాషణంబులెరుకపడంగ వింటి అప్పలుకులు సవిస్తరంబుగాన్ చెప్పెద వినుండు. శాపానంతరంబ యమరవరులెల్ల నజునకిట్లనిరి. అయ్యా కద్రువ కడు నిర్దయురాలై ఇట్టి అనంత బలవీర్య సంపన్నులైన కొడుకులంబడసి వారికకారణంబ దారుణంబైన శాపంబిచ్చే మీరును వారింపక యుపేక్షించితిరి. దీనికిం ప్రతీకారంబు గలదే అనిన అమరులకు కమల సంభవుండిట్లనియే. క్రూరాకారుల జగదపకారులం బన్నగులం దాల్పంగానోపని ఇద్దారునికి హితంబుగ దుష్టోరగ సంహారమిప్పుడొడంబడవలసెన్. మరియు సకల లోకహితాచారంబులై ప్రసిద్ధులైన నాగముఖ్యులనెల్ల వాసుకి చెలియలైన జగత్కారువునకు జగత్కారుండను మహామునికిం బుట్టెడువాడు అధిక తేజస్వి యాస్తికుండను మహాముని జనమేజయ సమారబ్ధ సర్పసత్ర ప్రళయంబు వలన రక్షించునని పితామహుండు దేవతలకుంజెప్పిన తెరంగు చెప్పిన వాసుకి ప్రముఖ నాగముఖ్యులెల్ల సంతసిల్లి ఏలాపుత్రునెత్తుకొని సాధువాదంబులనభినందించిరి. వాసుకియు నాటంగోలే జరత్కారు మునీంద్రుండెన్నెండు దార పరిగ్రహంబు సేయునోయని తత్సమయ సమాగమంబపేక్షించియుండునంత పరమతపోనిధి యయావర వంశోత్తముండు నియమవంతుండు లోకోత్తరుండు జరత్కారుండు నాంబరగిన ముని బ్రహ్మచర్య పరిపాలకుండై ఘోరవ్రతములు సలుపుచు దార పరిగ్రహము సేయందానొల్లక
సంసార పునర్భవభీతి నపార వ్యామోహ పాసబంధచ్యుతుండై తపస్వాధ్యాయ బ్రహ్మచర్య వ్రతంబులంజేసి ఋషుల రుణంబులనీంగుచు పరిభ్రమించువాండు వనంబులోనొక్క పల్వలంబుగని ఎందు మూషిక వీలునంబై యొక్క మూలంబు తక్కియున్న వీరణ తృణస్తంభంబునవలంబించి తలక్రిందై ఆదిత్య కిరణంబుల ఆహారంబుగా వ్రేలుచున్న ఋషులంగొందరం జూచి డాయంబోయి జరత్కారుండిట్లనియే. కడునుగ్రము దలక్రిందుగంబడివ్రేలుట ఇదియునొక తపంబొకో నాకేర్పడంజెప్పుండీ తపంబేందొడంగెద ననవుడును నయ్యధోమక విప్రుల్ అనఘ ఇది ఏటి తపమేమనుపమ దుఃఖితుల మగుట నాధారములేకను సంతానోచ్ఛేదంబున వ్రేలెద మధమలోకమున తెరువుచనన్. మందభాగ్యులమైన మా వంశంబున జరత్కారుండను పాపకర్ముండు పుట్టి దార పరిగ్రహంబు సేయను సంతానంబు వడయును నొల్లకున్నవాండేమా అతని పితృపితామహులము మా పట్టిన ఎవరు గంట వేళ్లలం గాలుండు మూషిక వ్యాజంబునం దరతరంబ కొరికిన నొక్కవేర తక్కియున్న ఇదియును జరత్కారుండనపత్యుండైన తెగును ఏ మదహపాతుల మగుదుము ఆతండపత్యంబు వడసనేని ఊర్ధ్వగతుల మగుదుము. నీవు మా చుట్టమవపోలె నెమ్మితోడ నవహితుండవై మా పల్కులాదరించి తా జరత్కారుంగని చెప్పవయ్య వాని నెరుంగుదేని మా పడియడు నీ అవస్థ అనిన విని జరత్కారుండతి కారుణ్యచిత్తుండై యపత్యార్థం భవస్యంబు వివాహంబు గావలియునని ఎంతయుం రొద్దు చింతించి తన పితృవర్గంబునకిట్లనియే. మీరలు నా పితృదేవతల ఆరాధ్యుల రేణు మీకు నాత్మజుండ జరత్కారుండనువాండ ముందర దార పరిగ్రహము సేయందగులదు బుద్ధిన్ మిమ్మిట్లు చూచి మీకు హితం మెట్లగు నట్లకా ముదంబున దారార్థమ్ము ప్రవర్తింపంగంజిత్తమిప్పుడు పుట్టెనాగు ధర్మస్థితిమై అనిన నమ్మహామునులు జరత్కారు పల్కులకు సంతసిల్లి ఇట్లనిరి. తగీడు పుత్రులంబడసి ధర్మవు తప్పక తమ్మునుత్తముల్ పొగడంగ మన్మహామతులు పొందుగతుల్ గడుఘోర నిష్టతోందగిలి తపంబు చేసియును దక్షిణలిమ్ముగనిచ్చి యజ్ఞముల్ నెగడంగంజేసియుం బడయనేర రపుత్రకులైన దుర్మతుల్. జరత్కారుండు వివాహంబు చేసి కొనంబోనుట కావున నీవు కృతదార పరిగ్రహుండవై సంతానంబు వడసి మమ్మునూర్ధ్వలోక గతులంజేయుమనిన జరత్కారుండట్లేని నాకు సనామ్ని అయిన దాని వివాహంబు గావలియునని వారికి నమస్కరించి వీడ్కొని సనామ కన్యాన్వేషణపరుండై భూవలయం బెల్లం గలయంగ్రుమ్మరి అనవరత వ్రతాయాసఖేదమున నతి కుసంబగుచున్న యంగంబునందున్ దనరి ఏర్పడసిరల్ దద్దయు ముదిమిందల వడంకుచునుండన్ దన పితృవరుల ఘనముగా నూర్ధ్వాభిగమనులంజేయంగడంగి వివాహంబుగా జరత్కారుండనగుండు దన కోర్కి కనురూపయైన ఎట్టి కన్యకంగానండయ్య మత్యమున. ఇట్లు జరత్కారుండు వివాహోపేక్షం ప్రతీక్షించుచున్న వాసుకియున్ దన చారుల వలన నంతయు నెరింగి నిజ సహోదరి అయిన జరత్కారుందోడ్కొని జరత్కారు మహాముని పాలికింబోయి ఇట్లనియే. ధన్యం బయ్య భవత్కులం వతికృతార్థం బయ్య నస్మత్కులం వన్యోన్యానుగుణాభిధానములం జిత్తానందమొందెన్ వివేకన్యాయాన్విత భూసురోత్తమ జరత్కారు జగన్మాన్య ఇక్కన్యాభిక్షం పరిగ్రహింపుము జరత్కారున్మదీయానుజన్ అనిన నొడంబడి జరత్కారుండు సనామయొగుటంజేసి యక్కన్యకను వివాహంబై ప్రథమ సమాగమంబునందన ధర్మపత్నికి సమయంబు చేసే. నాకు నీవెన్నండేని యవమానంబు దలంచితి నాండ నిన్నుం బాసిపోవుదుననిన నాటంగోలే వాలుపై నడుచునట్ల బాలిక నడునడ నడుంగి భయమున నియామ భీలుండగు పతికిం బవళుల్ రేలును నేమరక పరిచరించుచునుండెన్. అనవరత భక్తింబాయక తన పతికిం బ్రియము చేసి తద్దయు గర్భం బనురక్తిందాల్చి యొప్పెను దినకర గర్భయగు పూర్వదిక్సతి ఓలెన్. అక్కోమలి యొక్క నాండు తన కురువు దలయంపింగాం కృష్ణాజినస్తరణంబున నిజనాథుండు నిద్రితుండైయున్న యవసరంబున నాదిత్యుండస్తగిరి శిఖరాసన్నుండగుటయు హంధ్యా సమయోచిత క్రియలు నిర్వర్తింపన్ దదాశ్రమవాసులైన మునులు గడంగుటంజూచి ఆత్మగతంబున సంధ్యలందొనరించు సద్విధుల్ గడచిన ధర్మలోపంబగుందడయకేల బోధింపవైతని భూసురప్రవరుండు పదరునో బోధింపంబడి యవజ్ఞదగునే నాకిట్లు నిద్రాభంగమొనరింపనని యల్గునో దీని కల్గినేని ఎలుకయ పడుదుంగా కగునే ధర్మక్రియాలోపంబు హృదయంబులో సహింపనని వినిశ్చితాత్మయై నిజపతిం ప్రబోధించె. మునియు నిద్రదేరి ఎలిగి ఏల నిద్రం బెరిచితీవు నావుడు జరత్కారు విట్టులనియంగరము వెరచి
ఇరుండస్తమింపంబోయిన ననఘ బోధింపవలసె ననవుడు నా మేల్కనునంతక నుండక ఇనుండొనరంగ నస్తాద్రికేంగ నొడండె చెపుమా. నీవు నాకవమానంబు దలంచితివి, నీ యొద్ద నుండనొల్లందొల్లి నీకు నా చేసిన సమయంబు నిట్టిద. నీ గర్భంబుననున్నవాండు సూర్యానల సమప్రభుండైన పుత్రుండు, ఉభయకుల దుఃఖోద్ధరణ సమర్థుండు సుమ్ము. నీవు బగవక నీ అగ్రజునొద్దకు నుండుమని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబున కుంజనియే. నిట జరత్కారువును తన యగ్రజుండైన వాసుకి యొద్దకు వచ్చి తద్వృత్తాంతంబంతయు నిరింగించియుండునంత. ఆపూర్ణతేజుండపగత పాపుండపాకృత భవానుబంధుండు నిజమాతాపితృపక్ష ప్రబల భయాపహుండ ఆస్తికొండుదితుండై పెరింగెం బ్రభన్ చ్యవనసుతుండైన ప్రమతితోంజదివె సకల వేదాంగములు నిజ విమల బుద్ధి నెరింగె. సకల శాస్త్రంబుల నెల్లయందు నధిక సాత్వికుండాస్తికుండనంగజనులు. అట జనమేజేయుండు తక్షక విషానలంబునం తన జనకు పంచత్వంబుదంకు వలన నెరింగి మంత్రులంజూచి ఇది ఏమి నిమిత్తంబు దీని సవిస్తరంబుగా చెప్పుండనిన మంత్రులిట్లనిరి. జనమేజయునకుం పరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట. అభిమన్యునకు విరాటాత్మజయైన యుత్తరకును బుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షేముననుదయించి ప్రథం పరీక్షితుండు నాంబరగువాండు ధర్మార్థ కామముల్ దప్పక సలుపుచుంబూని భూప్రజనెల్లం పుణ్యచరిత ననఘుండై రక్షించి 60 ఏండులు రాజ్యంబు చేసిన రాజవృషభుండ అధిక ధర్మమార్గుండైన నీయట్టి సత్పుత్రం బడసియున్న పుణ్యుండన్యనాథమకుట మణిగణ ప్రభారంజిత పాదపంకజుండు భరత నిభుండు. భవత్పితృపితామహుండైన పాండురాజునుంబోలె మృగయాస్తకుండై యొక్కనాండు మహాగహనంబులం బెక్కు మృగంబులనెగచి చంపి తన చేత నెటువడి పారిన మృగంబు వెంటందగిలి మహాధనుర్ధరుండై యజ్ఞమృగంబు పిరుందంబరచు రుద్రుండునుంబోలె అమిత్రమదభేది యొక్కరుండయం మృగాన్వేషణ భ్రమాకులిత చిత్తుండై తగిలి పారుచున్ముందటన్ శమీకుండనువాని నొక్క మునిసత్తమున్ సంతత క్షమాద సమన్వితుంగనియంగాననాంతంబునన్. కని మునీంద్ర నా చేత నెటువడి మృగం బమ్ముతోన ఇటవచ్చే నది ఎక్కడంబారే నీ వెరుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండుగావనం బలుకకున్నంగినిసి తత్సమీపంబున నపగత ప్రాణం వైపడియున్న పాముందన వింటి కొప్పున నెత్తి యమ్ముని ఎరుతం దగులవేచి క్రమ్మరి హస్తిపురంబునకు వచ్చియున్నంత ఆ శమీకు పుత్రుండంబుజ సంభవు గురిచి భక్తితోడ ఘోర తపము చేయుచున్న సుప్రసిద్ధుండు శృంగియన్వాండు భృంగి సముండ వంధ్యకోపి తన జనకు నరుతం భవనాసన శవముందగిల్చి రాజసమునం పరీక్షిజ్జనపాలుచునుట కృసుండను మునివలన నిరింగి కోపమూర్ఛాన్వితుండై శాపజలంబులెత్తికొని విజనంబైన విపినాంతరంబున విజితేంద్రియుండై మొదవుల చొన్నులు వత్సంబులు గడుపుచున్నప్పుడు ఉద్గతంబగు పయఃఫేనంబ తనకాహారంబుగా మౌనవ్రతంబునందపంబు చేయుచున్న మహావృద్ధుమదీయ జనకును అవమానించిన పరీక్షితుండు నేండు మొదలుగా 7 దివసంబులలోనం దక్షక విషాగ్ని దగ్ధుండై యమసదనంబున కరిగెడుమని శాపంబిచ్చి తండ్రి పాలికింజని ఉరగ కళేబర మంసాంతరమునంబడి వ్రేలు చునికిందలంపక యచలస్థిరుండై పరమధ్యానావరతేంద్రియ వృత్తినున్నవాని శమీకున్ కని అయ్యురగ కళేబరంబుంబారవైచి తత్క్షణంబ ప్రబుద్ధ నయనుండైన తండ్రికి అభివాదనంబు చేసి బాష్పపూరిత నయనుండై శృంగి పరీక్షితునుద్దేశించి తన చేసిన శాపస్థితి చెప్పిన విని శమీకుండు గరంబడలి ఇట్లనియే. క్రోధమ తపముంజెరుచును గ్రోధమ యణిమాదులైన గుణములంబాపుం గ్రోధమ ధర్మక్రియలకు బాధయగుం గ్రోధిగాందపస్విగింజన్నే. క్షమలేని తపసి తపమును భ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమన తోయములట్టుల యధ్రువంబులగు నవియల్లన్. క్షమ విడిచి నీవు దృష్టాదృష్ట విరుద్ధంబైన క్రోధంబుంజేకొని సకల క్షమారక్షకుండైన పరీక్షిత్తునకుం పరీక్షింపక శాపంబిచ్చి చెట్టసేసితివి. రాజరక్షితులైకాదె మహామునులతి ఘోర తపంబు చేయుచు వేద విహిత ధర్మంబులు నడుపుచు మహాశక్తిమంతులైయున్నవారట్టి రాజులకు అపకారంబు దలంచున అంతకంటే మిక్కిలి పాతకంబుండెద్ది. మరియు భరతకుల పవిత్రుండైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే క్షత్రియవంశ్యులై ధరణింగావంగబుట్టినవారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనంగాగల 4 జాతులన్ స్వచారిత్రము దప్పకుండంగ పరీక్షితు కాచిన ఎట్లు
రామమాంధాతృ రఘుక్షితీసులు ముదంబునంగాచిరే ఏ యుగంబులన్. అతండు మృగయా వ్యసనంబున నపరిమిత క్షుత్పిపాసా పరిశ్రాంతుండై ఎరుంగక నాకు అవజ్ఞంజేసే. నేనును దాని సహించితి. నమ్మహాత్మునకు నీ ఇచ్చిన శాపంబొం గ్రమ్మరింపనేర్తేని లగ్గగుననిన శృంగి ఇట్లనియే. అలుకమేమున్న పలికితి నలుకని నా పలుకు తీక్ష్ణమై ఇంతకు నుజ్వల దహనాకృతిన్ దక్షకుందలరంగం ప్రేరేపకేల తానెడనొడుగున్. నా వచనంబమోఘంబనిన శమీకుండు శోకాకులిత చిత్తుండై తన శిష్యున్ గౌరవముఖుండనువానిం పిలిచి దీనినంతయుం పరీక్షితునకిరింగించి తక్షకువలని భయంబు దలంగునట్టి ఉపాయంబు శేసికొమ్మని చెప్పిరమ్మనిన వాండునప్పుడు పరీక్షితు పాలికింజని ఇట్లనియే. అడవిలోనేకాంతమతి ఘోర తపముననున్న మా గురులపై నురగ శవము వైచుట విని ఎల్గి వారి తనూజుండు శృంగియన్వాండు కార్చిచ్చునట్టి శాపంబు నీకిచ్చే. సప్తాహములలోన నా పరీక్షితుండు నా ఎలుకంజేసి తక్షక విషమున దగ్ధుండయ్యడుమని దానికి గురులు సంతాపమంది. భూతలేస నన్నుం బుత్తెంచిరిప్పుడు తద్భయంబులెల్ల దలంగునట్టి మంత్రతంత్ర విధులమర్చి ఏమరకుండు నది నిరంతరంబు ననియుంగరప అని చెప్పి గౌరవముఖుండరిగినం పరీక్షితుండు పరిక్షీణ హృదయుండై తన చేసిన వ్యతిక్రమంబునకు సంతాపించి శమీకునుపశమంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెరచి మంత్రివర్గంబుతో విచారించి ఆత్మరక్షయందప్రమాదుండై సకలోర్వీసుండతి ప్రయత్నపరుండై సర్వక్రియాదక్ష తక్షక కోటుల్ పనిసేయంగా ఘనతరైక స్తంభ హర్మ్యంబున్ దక్షక భీతిన్ రచయింపంబంచి దృఢరక్షన్ దానిలో నుండెంబాయక రాత్రిన్ దివజాగరూక హితభృత్యామాత్య వర్గంబుతోన్. మరియు విషాపహారంబులై వీర్యవంతంబులైన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దం బెట్టికొని పరీక్షితుండుండునంత నట తక్షకుండు విప్రవచన ప్రచోదితుండై పరీక్షితునొద్దకు నెవ్విధంబున బోవనగునోయని చింతించుచుండే నటందొల్లి కశ్యపునకున్ దక్షకుండు గోరిన ధనం వెచ్చి మరల్చుట. ధరణింజరాచర భూత సంగంబున్ దమ విషవహ్ని నురగంబులేర్చుచు నునికి కలిగి పయోరుహ గర్భుండురగ విషాపేత జీవ సంజీవనోపదేశంబు గరుణంగశ్యపునకు నిత్య నఖిలలోక హితంబు పొంటె. అట్టి కశ్యపుండను బ్రహ్మర్షి శృంగి శాపంబునం పరీక్షితుండు తక్షకదష్టుండగునేండు సప్తమ దివసంబటే. ఏనువాని నపేత జీవు సంజీవితుంజేసి నా విద్యాబలంబు మెరయుదు మరి అదియునుంగాక. ధరణియెల్లను రక్షించు ధర్మచరితు నా పరీక్షితు రక్షించి యతని చేత నపరిమిత ధనప్రాప్తుండనగుదుం గీర్తియును ధనంబు ధర్మముం గొనుటరుదె నాకు అని విచారించి హస్తినాపురంబునకుంబోవానిన్ దక్షకుండు వృద్ధ విప్రుండై వనంబులోనెదురంగని మునీంద్ర ఎటవోయే దేమి కార్యంబునకనిన వానికింగస్యపుండిట్లనియే. తక్షకుండను పన్నగుండు పరీక్షితుంగరచునటెనేండరిందము నతనిన్ రక్షింపంగబోయేద శుభదక్షిణు నా మంత్రతంత్ర దాక్షిణ్యమునన్ అనిన విని నగుచువాండిట్లనియను. దక్షకుండనేన యసనినిపాతంబున భద్రుకంగ నగునేనియు ననఘా మద్విష నిహతులకగునె భద్రుకన్. నీ మందులు మంత్రంబులు నా యందుం బనిసేయువు క్రమ్మరి పొమ్ము కాదేని నీవచూడ నివ్వట వృక్షంబుంగరచి నా విషానలంబున భస్మంబు సేసద. నోపుదేని దీనిని సజీవితంబుంజేయుమని తక్షకుండా వృక్షంబుంగరచిన అయ్యహీంద్ర విషమహానల దగ్ధమై విపులపత్ర దీర్ఘ విటపతతుల గగనమండలంబుంగప్పిన ఎవ్వట తరువు భస్మమయ్యందత్క్షణంబ. కశ్యపుండును నప్పుడయా భస్మచయంబుగూడంద్రోచి తన మంత్రతంత్ర శక్తింజేసి ఎప్పటి ఎట్ల వృక్షంబుగాంజేసినంజూచి తక్షకుండతి విస్మయం బంది. మునీంద్ర నీ విద్యాబలంబుననిది సజీవితం అయ్యనేనియు నతి కుపిత విప్రశాప వ్యపగతాయుష్యుండైన పరీక్షితుండు సజీవితుండుగానోపండు. వాని ఇచ్చు ధనంబు కంటే నాయందధిక ధనంబుగొని పొమ్మనినం గస్యపుండును తన దివ్య జ్ఞానంబున నట్లకానిరేంగి తక్షకు చేతననంతంబైన యద్ధంబుగొని క్రమ్మరి చెనియే. విజనంబైన విపనాంతరంబుననైన ఈ ఇరువుర వృత్తాంతంబు మీరెట్లెరింగితిరంటేని వినుము. ఇప్పురంబున బ్రాహ్మణుండిందనార్థమేంగి మున్నయా వృక్షంబునెక్కి దానితోన దగ్ధుండై మరి దానితోన లబ్ధజీవుండై వచ్చి జనులకుంజెప్పెదీని. తక్షక విషాగ్నిచేం పరీక్షితుండు హర్మ్యంబుతోడ దగ్ధుండగుట. అట్లు కశ్యపుంగ్రమ్మరించి తక్షకుండు తత్క్షణంబ నాగకుమారులం పిలిచి మీరలు విప్రులరయి సురభి కుసుమస్వాదు వన్యఫలంబులు పలాస పర్ణ పుటికలం బెట్టికొని
పరీక్షితు పాలికుంజనీయిండని పంచి తానును వారి తోడన యదృశ్యరూపుండై వచ్చిన ద్విజవరులంగుమారుల నతిప్రియ దర్శనులైన వారి రుగ్యజుష పదక్రమంబులు క్రియన్ గుణించుచు వచ్చువారి నగ్గజపుర వల్లభుండుగని గ్రక్కున డాయంగం బిల్చి మెచ్చి భావజ శుభగుండు చేకొనియ వారలు దెచ్చిన వానినన్నిటిన్ వారల నర్హప్రియ సత్కారులంగావించిపుచ్చి కాలనియోగ ప్రేరితుండై యమరేంద్రాకారుండు తద్వన్య ఫల జగత్సాపేక్షన్ సూరెలనున్న మంత్రులను జుట్టములంగడుంగూర్చు మిత్రులన్ సారబలుండు చూచి మునిశాప దినంబులు ఓవుదెంచె నంభోర్హ మిత్రుండస్తగిరిం బొందెండు నంచోగిన్ తత్ఫలావలుల్ వారలకెల్లంబెట్టి ఎనవద్యుండు దానొక పండు చెచ్చరన్ కొని వ్రచ్చుడు లోపల నల్లని క్రిమియైతోంచి చూడలత్తుక వర్ణంబునం బామై విషవహ్నులు ధనుకంగంగురువీరుంగరచి తక్షకొండరిగెన్ తత్పరిజనంబులందరూ నసనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనింబరచిరి అయ్యేక స్తంభ హర్మ్యంబును తక్షక విషాగ్రి దగ్ధంబయ్యెను అట్లు భవజ్జనకుండు పరలోకగతుండైనన్ పురోహిత పురస్సరానేక భూసురవరులు యథావిధిం పరలోక క్రియలు నిర్వర్తించిరంత. జనమేజయ మహారాజు సర్పయాగముసేయుట. ఆయుష్మంతుండవై లక్ష్మీయుత బాల్యంబునందమీ అన్వయ రాజ్యాయత్త మహీభారం వాయత భుజ నీవు దాల్చితభిషిక్తుండవై పెంచితి ధర్మమార్గమునం బ్రీతియునొర్చుచు ధారుణీ ప్రజన్ మంచితనేక యాగముల మానుగ దక్షిణలిచ్చి విప్రులన్ నించితి సజ్జనస్తుతుల నిర్మలమైన యశంబు దిక్కులన్ సంచిత పుణ్య సర్వగుణ సంపద నెవ్వరు నీ సమానులే కాదన కిట్టిపాటి అపకారమున్ దక్షకుండేక విప్ర సంబోధనం చేసి చేసె నృపపొంగవ నీవు ననేక భూసురాపాదిత సర్పయాగమన భస్మము సేయము తక్షకాది కాకోదర సంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్ అనిన విని జనమేజయుండు కోపోద్దీపిత చిత్తుండై సర్పయాగము సేయ సమకెట్టి పురోహితులను ఋత్విజులను విలువంబంచి వారలకిట్లనియే తన విషవహ్ని మజ్జనకుందక్షకుండెట్లు దహించెనట్ల ఏనును సహమిత్రబాంధవజనుండగు తక్షకునుగ్రహవ్యవాహన శిఖలం దహించి దివిజాధిపలోక నివాసుండైన మజ్జనకునీ యుదంకునకు సాధుమంతంబుగం ప్రీతి చేసెదన్ సర్పయాగం బిట్టిదని శాస్త్ర విధానంబు గలదేని చెప్పుండనిన ఋత్విజులిట్లనిరి నీతదర్ధమకాంగ దేవ నిర్మితంబిది యన్యులుర్వీతలేశ్వర దీనింజేయరు వింటిమేమి పురాణ విఖ్యాతమాద్యము నావుడున్ విని కౌరవ ప్రవరుండు సంజాత నిశ్చయుండయ్యనప్పుడు సర్పయాగము సేయంగన్ ఇట్లు కృతనిశ్చయుండై జనమేజయుండు కాశీరాజపుత్రి అయిన వపుష్టమయను మహాదేవి ధర్మపత్నిగా సర్పయాగ దీక్షితుండై శాస్త్రోపదిష్ట ప్రమాణ లక్షణ నిపుణ శిల్పాచార్య వినిర్మితంబును యజ్ఞోపకరణానేక ద్రవ్య సంభార సంభృతంబును బ్రభూత ధనధాన్య సంపూర్ణంబును సస్వనియుక్త క్రియారంభ సంభ్రమ పరిభ్రమద్బ్రాహ్మణ నిబహంబునూనైన యజ్ఞాయతనంబుననున్నయా రాజునకు నొక్క వాస్తు విద్యా నిపుణుండైన పౌరాణికుండిట్లనియే అనగా ఈ యజ్ఞము విధి సనాద ఋత్విక్ ప్రయోగ సంపూర్ణంబయ్యును గడచన నేరదు నడుమన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్ అనిన వాని వచనంబవకర్ణించి రాజనియుక్తులై చ్యవనకుల విఖ్యాతుండైన చండభార్గవుండు హోతంగాన్ పింగళుండధ్వర్యుండుగా శార్ంగరవుండు బ్రహ్మగాన్ కౌత్సుండుద్గాతగా వ్యాస వైశంపాయన పైల జైమిని సుమంతు సుఖ శ్వేతకేతు మౌద్గల్య ఉద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్య క్రామఠక కోహల అసిత దేవల నారద పర్వత మైత్రేయాత్రేయ కుండఝఠర కాలఘట వాత్స్య శృతశ్రవ దేవశర్మ శర్మద రోమస ఉదంక హరిత రురు పులోమ సోమశ్రవసుల ఆదిగాగల మహామునులు సదస్సులుగా నీలాంబర పరిధానులును ధూమ సంరక్త నయనులునై ఆజ్ఞికులగ్నిముఖంబు చేసి వేల్వందొడంగిన ధరణిసుర మంత్రహోమస్ఫురణను వివసులై భూరి భుజగ ప్రభులొండొరులం బిలుచుచు నధిక భయాతరులై కుండాగ్నులందుందొరంగిరి పిలుచన్ మరియుంగోటీస మానసపూర్ణ శలపాల హలీమక పిచ్చల గౌణప చక్ర కాలవేగ ప్రకాలన హిరణ్యబాహు శరణ కక్షక కాలదంతకాదులైన వాసుకికుల సంభవులును బుచ్ఛాండక మండలక పిండసేక్తృ రణేభకోచ్ఛిక శరభ భంగ బిల్వ తేజోవిరోహణ శిలి
శలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ మహాహన్వాదులైన తక్షకకుల సంభవులును భారావత పారిజాత యాత్ర పాండర హరిణ కృశ విహంగ శరభ మోద ప్రమోద సహంతాపనాదులైన ఐరావత కుల సంభవులును నేరక కుండల వీణీస్కంధ కుమారక బాహుక శృంగభేర ధూర్తక ప్రాతరాతకాదులైన కౌరవ్య కుల సంభవులును శంకుకర్ణ పిఠరక కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖప్రహాస శకుని దర్యామాహఠ కామఠక సుషేణ మానసావ్యయ భైరవ ముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవత్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ సమృద్ధ పఠవాసక పరాహక వీరణక సుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణక మణిస్కందారుణ్యాదులైన ధృతరాష్ట్రకుల సంభవులును నయి యొక్కొక్క మొగి సహస్రాయుత సంఖ్యలు గలిగి అతివేగాకుల చిత్తులైపడి రుదాత్త సీవీషాగ్నుల్ సీతాసిత పీతారుణ వర్ణదేహులు నవాసృగ్రక్తనేత్రుల్ మహోన్నత లేకత్రిక పంచసప్త నవనానామస్తకుల్ పల్లురుద్ధత నాగేంద్రులు బ్రహ్మదండహతి నార్తధ్వానులై వహ్నిలోన్ తడంబడంబడియుడు రవమును బడి కాలుడు రవముంగాలి పలుదెరంగుల వ్రస్సెడు రవమును దిగ్వలయముంగడుకొని మ్రోయించె నురగకాయోత్థితమై అంత తక్షకొండతిభీతుండై యా క్షణమున నరిగె నురగణాధిప నన్నున్ రక్షింపుమ రక్షింపుమ రక్షింపుమై అనుచున పురందరు కడకున్ పురందరుడును దొల్లి కమలజు వాక్యంబున వాసుకి ప్రముఖ సర్పకుల ముఖ్యులకు సర్పసత్ర భయంబులేమి ఎరింగినవాండుగావున వాని నోడకుండుమని చేకొనియుండె ఇట వాసుకియు జనమేజయ సమారబ్ధ సర్పసత్ర పరిత్రస్తుండై ద్వియోజన త్రియోజనాయామ స్థూల వ్యాళ నివహంబులు నిజవంశ భ్రాతృవంశ జనితంబులైనవి జననీ వాగ్దండ పీడితంబులై యగ్నికుండంబునం మడుటకు శోకించి తన చెలియలి జరత్కారువుంజూచి ఇట్లనియే ప్రస్తుత ఫణి సత్రభయత్రస్తాత్ములమైన యస్మదాదులకెల్లన్ స్వస్తియునర్పంగన అవసరమాస్తీకున కయ్యనిప్పుడంబుజనేత్ర విమలతపో విభవంబునం గమలజు నట్టిండ విగత కల్మషుండాస్తీక మహాముని ఈతని వచనమున మహాహికుల రక్షణం బగుంబేర్మిన్ బ్రహ్మవచనంబు నిట్టిద కావిని ఏలాపుత్రుండు మాకుంజెప్పె జరత్కారు మహామునికి నిన్ను వివాహంబు సేయుటయు నేతద్ధర్మంబ ఇంకొక్క నిమేషంబేని అపేక్షించిన సకల సర్ప ప్రళయం బగుంగావున నాస్తీకుండు జనమేజయ మహీపాలు పాలికింబోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయుననిన నయ్యగ్రజు వచనంబులు విని జరత్కారువు గొడుకు మొగంబు చూచి భవన్మాతుల నియోగంబు సేయుమనిన నాస్తీకుండిట్లనియే ఆస్తీకుండు సర్పయాగము నివారించుట కడవంబడి మున్ను వహ్నింగడుకొని పడినవియకాని కద్రూసుతులం బడనీనింక నవస్యమునుడిగింతును సర్పయాగ మోడకుండింకన్ అని ఆస్తీకుండు వాసుకి ప్రముఖులను ఆశ్వాసించి సకల వేద వేదాంగ పారగులైన విప్రవరులతో జనమేజయ సర్వసత్ర సదనంబునకుంజనుదించి స్వదేహకాంతి సభాంతరమెల్ల వెలుగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా నిట్లని స్తుతించే రజనీనాథకులైన భూషణుండవై రాజశివై దారుణీ ప్రజలనెల్లన్ దయతోడ ధర్మచరితం బాలించుచుం దొంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయంబోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షిత కువలయంబున వారి కోరిన కోర్కిందగనీవు పాండవ కులంబు వెలుంగబుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో నవనిరాజ్యభరంబు దాల్చిన ఎంత నుండి వఖంబులం దివిరి ఇష్టధనంబులిచ్చుటన్ దృప్తులైరి మహాద్విజుల్ అమ్మనుజేంద్రుండైన నలుయజ్ఞము ధర్మరాజు రాజసూయ యజ్ఞముం బ్రయాగంజేసిన ప్రజాపతి యజ్ఞముం బాసపాణి యజ్ఞమును గృష్ణు యజ్ఞము నిశాకరు యజ్ఞము నీ మనోజ్ఞ యజ్ఞమును నొక్కరూప విలసన్మహిమం గురువంశబద్ధన వితతముఖ ప్రయోగ విధివిత్తములుత్తమధీయుతుల్ జగన్నుత సుమహాతపోధనుల అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులీ క్రతువున ఋత్విజుల్ కమలగర్భ సమానులు పూర్వదిక్పతి క్రతువున యాజకోత్తముల కంటెం ప్రసిద్ధులు సర్వవిద్యలన్ విద్వన్ముఖ్యుండు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుండేగుదించి సుతశిష్య బ్రహ్మ సంఘంబుతో
సద్వంద్యుండు సదస్యుండయ్యనని నన్ శక్యంబె వర్ణింప. సాక్షాద్విష్ణుండవు నీవు భూపతులలోం గౌరవ్య వంశాగ్రణి. ఆర్తిహర క్రియాభిరతుండై కృతసన్నిధియై ప్రదక్షిణావర్త శిఖాగ్రహస్తముల వహ్ని. మహాద్విజ దివ్య మంత్ర నిర్వర్తిత హవ్యముల్గొనుచు వారిజ వైరికులేశ. నీకు సంపూర్త మనోరథంబులును పుణ్యఫలంబులును ఇచ్చుచుండెడున్ అని జనమేజయునాతిని యజ్ఞమహిమను ఋత్విజులను సదస్యులను నగ్నిభట్టారకు ననురూప శుభవచనంబులం ప్రస్తుతించిన నాస్తికునకందరును బ్రీతులైరి. అంత జనమేజయుండాస్తికుంజూచి మునీంద్రా నీకెద్ది ఇష్టంబు దానిన ఇత్తునడుగుమనిన గరంబు సంతసిల్లి ఆస్తికుండిట్లనియే. మానిత సత్యవాక్య యభిమన్యుకులోద్వహ శాంతమన్యు సంతానుండవై దయాభినిరతస్థితి. నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగ నాకుంబ్రియంబుగా మహోర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్పసంహతిన్ అనిన సదస్యులందురుం బ్రియంబున నిట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధనుకున్ రఘుపాత్రున గెద్ది ఇచ్చినను ఘనముగ నక్షయంబగునుగావున నీ ద్విజనాదు కోర్కిం వేపున వృధసేయంగాందగదు భూవలయేశ్వర ఇమ్ము నిమ్మితోన్ అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుండాస్తిక ప్రార్థనంజేసి సర్పయాగం బుడిగించే. నయ్యవసరంబున అతులోర్వీసుర ముఖ్యమంత్రహుత మహాత్మ్యంబునన్ వాసవచ్యుతుండై ముందర తక్షకుండుర్విషార్చుల్దూల వాత్యారయోద్ధతినుద్ధూత వివర్ధితాయత బృహద్దావాగ్నిబోలిన్ విచేష్టితుండై మేఘపదంబులం దిరుగుచుండెన్ విస్మితుల్గాజనుల్. ఆతని నత్యుగ్రానల పాతోన్ముఖుండైన వానిం బడకుండంగ నోహో తక్షక క్రమ్మరుమని యాతత భయుంగ్రమ్మరించెనాస్తికుండెడన్. జననీ శాప భయప్రపీడిత మహాసర్పేంద్రులన్ సర్పయాగ నిమిత్తోద్ధత మృత్యువక్త్రగతులంగాకుండంగాంగాచనంచును నాస్తిక మునీంద్రునందుల సదస్యుల్ సంతసంబంధి బోరనంగీర్తించిరి సంతతస్తుతి పదారవంబు రమ్యంబుగన్. ఓనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు నాస్తికుని ముదమునందలంచిన నురగభయముం బొందదు జనులన్. మరియునయ్యాస్తికు చరితంబు విన్నవారికి సర్వపాపక్షయంబగునని. ఆశ్వాసాంతము. రాజమహేంద్ర కవీంద్ర సమాజ సురక్ష్మాజ రాజమార్తాండ ధరిత్రీ జననుత చారిత్ర విరాజిత గుణరత్న రాజరాజ నరేంద్ర. వీరావతార సుఖవిస్తుత నిత్యధర్మ ప్రారంభ శిష్ట పరిపాలనస్తక రాజా నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీర శ్రీరమ్య రాజకులశేఖర విష్ణుమూర్తి. ఇది సకల సుఖవిజన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందాది పర్వంబున నాగగరుడోత్పత్తియు సముద్రమథనంబును అమృత సంభవంబును సౌపర్ణాఖ్యానంబును జనమేజయ సర్పయాగంబును ఆస్తిక చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము. ఆదిపర్వం ద్వితీయాశ్వాసం సమాప్తం.